వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను. మై ప్రెజెన్స్ విల్ గో విత్ యూ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ జీవన ప్రయాణములో గొప్ప ఆదరణ కలిగించి ధైర్యపరిచేటటువంటి వాగ్దానం. నువ్వెప్పటికీ ఒంటరివాడవు కావు. నీ ప్రతి అడుగు, నీ ప్రతి ఆలోచన, నువ్వు చేయు సమస్తములో కూడా ఆయన నీకు తోడుంటానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి ఎరిగిన దేవుడు, నీ సామర్థ్యాన్ని ఎరిగిన దేవుడు, నీ సరిహద్దులు ఎరిగినటువంటి దేవుడు ఆయన. నిన్ను విడువను ఎడబాయను అని నీకు వాగ్దానమిచ్చి నీకు తోడుగా ఉండి నీ చేయి పట్టుకొని నడిపించే గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఆయన. బలపరిచేటటువంటి వాగ్దానం, నిన్ను ఉజ్జీవింపచేసి ప్రోత్సహించే వాగ్దానము ద్వారా ఈ దినాన్ని దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఏ అడుగు కూడా నీది తడబడనివ్వడు. ఏ అడుగు కూడా తప్పిపోదు, సమస్యలో పడదు. మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సమాధానకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఏ అపాయము నీ దగ్గరకు రాదు. జిగటగల ఊబిలో నుండి నిన్ను లేపి స్థిరమైన బండ మీద నిన్ను నిలుపువాడు నీతో పాటు ఉంటాడు. నీకు నెమ్మది అనుగ్రహించి, విశ్రాంతిని అనుగ్రహించి, సమాధానము నీకు దయచేస్తాడు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఏ కారణము చేతైనా, ఏ పరిస్థితుల ప్రభావము చేతైనా నీవు కలవరపడుచూ ఉన్నావా? ఒంటరినైపోయినని దిగులు చెందుతూ ఉన్నావా? కృంగిపోతూ ఉన్నావేమో. నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు ఆయన నీకు అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆదరణకర్త నీతో పాటే ఉన్నాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచుతానని వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. నీ కష్ట సమయాలలో, నీ సంతోష సమయాలలో, బాధ వేదన కలిగిన సమయాలలో, ఒంటరిగా ఉన్న సమయాలలో కూడా ఆయన సన్నిధి నీతో పాటు ఉంటుంది. నువ్వెప్పటికీ ఒంటరివాడవు కాదు. మిమ్మలను అనాథులుగా విడువనని వాగ్దానము చేసిన ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఇంకెందుకు దిగులు, కలవరపాటు? ఆయన వైపు చూడటానికి సిద్ధపడు. అద్భుతమైనటువంటి అనుభవాలు, సర్వశక్తిమంతుని సన్నిధి నీతో నడుస్తుంటుండగా దీవెనకరమైనటువంటి అనుభవాలు. నీ పక్షముగా యుద్ధము చేసే దేవుడు నీతో పాటు ఉండగా మీరు ఊరకే నిలుచుండి ఆయన అనుగ్రహించే రక్షణను చూడమని ఆయన ఇచ్చిన వాగ్దానం యొక్క నెరవేర్పు. ఈ గొప్ప అనుభవాలు దేవుడు నీకు కలుగు చేయబోతూ ఉన్నాడు. అనుభవాల్లో నిలిచి ఉండేలాగున సిద్ధపడు. ధైర్యము తెచ్చుకో, దిగులు పడకు. నీవు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డావని లేఖనం మాట్లాడుతోంది. నీ ప్రతి అడుగు స్థిరపరిచి, నీ ప్రతి ఆలోచన బలపరిచే దేవుని సన్నిధి నీతో పాటు ఉండబోతుంది. నీకు కలిగే ప్రతి భయము నుండి విడుదల, బంధకము నుండి విడుదల, ప్రతి దుఃఖము నుండి నీకు ఓదార్పు
నీకు కలుగు చేయబోతున్నాడు ఆయన నీతో రాగా, నీ వెంట ఆయన సన్నిధి ఉండగా, నీకు విరోధమైన ఏ ఆయుధము రూపింపబడదు. నీకు విరోధి ఎవడు? ధైర్యము తెచ్చుకో. ఆయన వైపు చూస్తూ ఆయన అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవటానికి, ఆయన సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గములో ఈ నూతన దినం ప్రవేశించటానికి ఆయన చేయి పట్టుకొని నడవటానికి సిద్ధపడు. ఆయన పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, హృదయాలు లక్ష్య పెట్టేవాడు గనుక నీ హృదయాన్ని సిద్ధపరచుకొని ఆయన వైపు తిప్పి ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించు. ఆయన నీతో రాగా నీ ప్రతి అడుగు దీవెనకరమే. ఆ ప్రకారముగా కొనసాగులాగున ప్రార్థన చేసుకుని దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. నీ సన్నిధి మాకు తోడుగా వచ్చునని, మాకు విశ్రాంతి కలుగు చేస్తానని నువ్విచ్చిన గొప్ప ఆదరణకరమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఎన్నిక లేనటువంటి మాకు, శ్రమలు, ఇరుకులో, ఇబ్బందులు కృంగిపోతున్న మాకు ఎంతో ధైర్యపరిచే వాగ్దానం ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీవు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డామని ధైర్యపరిచి మా ప్రతి అడుగు బలపరుస్తూ, ప్రతి ఆలోచన స్థిరపరుస్తూ మీ కొరకు సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.